నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీ రాజకీయాల్లో అన్ని పార్టీల్లో గందరగోళాలు నడుస్తున్నాయి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంతా అభ్యర్థుల ఎంపికలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి మరి నిన్ననే పాలకొల్లులో మరి అటు ఇటు ఏ పార్టీకి వెళ్తారో వెళ్ళరని కన్ఫ్యూజన్ నడుతున్న తరుణంలో కనుమూరి రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు. ప్రస్తుతం బీజేపీకా టీడీపీకా జనసేనకని ఊగిసలాట ఊగిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు రాత్రి పాలకులలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పాత్ర ఏంటి టీడీపీలో? మరి ఎంపీ టికెట్ ఆశించాడు, భంగపడ్డాడు. మరి అసెంబ్లీ టికెట్ నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉండి అసెంబ్లీ స్థానాన్ని రఘురామకృష్ణరాజుకి ఇచ్చి ఊహల పల్లకిలో తెలుగుదేశం పార్టీ కొత్త పందాన్ని అనుసరించే విధానాన్ని చేయబోతున్నట్టు మనకున్న సమాచారం. ప్రస్తుతం నరసాపురం పార్లమెంటుకి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. కూటమి అభ్యర్థిగా అతనే దాదాపుగా 95% అతనే నరసాపురం పార్లమెంట్లో పోటీలో ఉంటారు. మరి ఈ రఘురామకృష్ణరాజుని ఏం చేస్తారు? రఘురామకృష్ణరాజు గారి పాత్ర చంద్రబాబు గారు ఏది చేసినా రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పార్టీలపైన ఆ వ్యక్తి ఎవరైతే ఉపయోగపడతారో ఆ వ్యక్తిని వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పాత్ర వచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రాష్ట్రం అంతా తిప్పుతారు. అదేవిధంగా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ చేయాలో, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలో ఆ డ్యామేజ్ చేసే ప్రాంతాలన్నింటిలో కూడా రఘురామకృష్ణరాజు గారు తిప్పి పార్టీని డ్యామేజ్ చేసే పనిలో చంద్రబాబు గారు కథ రచిస్తున్నట్టు తెలిసింది. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ప్రకటించాడు. మరి నరసాపురం పార్లమెంట్ టికెట్టు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడానికి అవకాశం ఉందంటే ఛాన్స్ ఏమాత్రం కనపడట్లేదు. కానీ లాస్ట్ మినిట్లో చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు అనడానికి కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి ఏమైనా రాజకీయాల్లో జరుగుతుందంటానికి జరగదంటానికి అవకాశం లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు, జరగకూడదని మాత్రం ఎక్కడ లేదు. మరి వ్యూహాత్మకంగా బీజేపీ ఒక చిక్కుముడి అంటే ఒక పీటముడి పెట్టింది. నరసాపురం పార్లమెంట్లో కనుమూరి రఘురామకృష్ణరాజుకి టీడీపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా బరిలో కూటమి అభ్యర్థిగా బరిలోకి వస్తే ఏలూరు పార్లమెంట్ను బీజేపీకి ఇవ్వాలి అనేది ఒక పీఠముడి అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం పెట్టినట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలో ఒక్కవేళ నరసాపురం పార్లమెంట్లో అలాంటిదే జరిగితే 2-3 రోజుల్లో రఘురామకృష్ణరాజు నరసాపురం పార్లమెంట్ నుండి కూటమి అభ్యర్థిగా రంగంలో ఉంటే తెలుగుదేశం పార్టీ నుండి ఏలూరు పార్లమెంటు బీజేపీకి కన్ఫర్మ్ చేయడం ఖాయం. మరి ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి బీజేపీ కూటమి అభ్యర్థి తపనా చౌదరి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ సమీకరణలో ఒకవేళ బీజేపీ కేంద్రం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కూటమిలో చర్చలు జరిగినప్పుడు నరసాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు అయితే అక్కడున్న బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మని పార్టీలో కీలకంగా వ్యవహరించి రేపు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక కీలకమైన బాధ్యత అప్పచెప్పాలని యోచనలో ఉన్నట్టు బీజేపీ అధినాయకత్వం మనకున్న సమాచారం. ఏదేమైనా రఘురామకృష్ణరాజు 2-3 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి ఒక ఘట్టం ముగిసింది. ఏ పార్టీ అనుకుంటే టీడీపీకి జాయిన్ అయ్యారు. కాబట్టి 2014లో టీడీపీలోకి వచ్చారు. తర్వాత 2019 ముందు వైసీపీలో జాయిన్ అయ్యాడు, ఎంపీ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారు. మరి ఎంపీగా ఉంటారా నరసాపురం నుండి, లేదంటే ఉండి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కూటమి ఆశిస్తున్నట్టుగా 2024లో అధికారంలోకి వస్తే అసెంబ్లీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుని పెట్టి ఒకవేళ రాజకీయాల్లో కూటమి అనుకున్నట్టు కూటమి అధికారంలోకి వస్తే ఉండి నుండి రఘురామకృష్ణరాజు గెలిస్తే, ఒకవేళ రఘురామకృష్ణరాజుని చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ని చేయాలని ఆలోచిస్తే, ఒకవేళ స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ రాజకీయాలు అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు మాత్రం ఇవన్నీ సాధ్యపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు
అధ్యక్ష అని చెప్పి రఘురామకృష్ణరాజు గారిని అనిపించాలని ఒక రకమైన ఒక కొత్త రాజకీయానికి ఊహల పల్లకిలో వెళ్తున్నట్టు మరి రాజకీయ విశ్లేషకుల భావన. ఏదేమైనా 2-3 రోజుల్లోనే రఘురామకృష్ణరాజు గారు ఏ బరిలో ఉంటారు, పార్లమెంట్ బరియా అసెంబ్లీ బరియా అనేది 2-3 రోజుల్లో తేలే అవకాశం ఉంది. జీవి మాల్ ఫెస్టివల్ తీన్మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.